హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్ అనేది నరేంద్ర మోదీ గారు చేపట్టిన ఒక కొత్త యోజన అని స్కీమ్ అని చెప్పొచ్చు. సో భారతదేశంలో ఉన్న ప్రతి మహిళలు, అలాగే 20 సంవత్సరాల నుంచి పైబడిన మహిళలందరూ ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో టర్మ్స్ అండ్ కండిషన్, అలాగే ఈ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎవరికి ఇస్తే ఎలిజిబుల్, అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటుంది, అలాగే ఎలా వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలో వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం చూడబోయే ఈ ఒక బంగారం లాంటి ఒక పథకం గురించి అన్నట్టు చెప్పొచ్చు. సో ఈ పథకం పేరు ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ యోజన అన్నట్టు. ఈ పథకం ద్వారా మీ చేతుల్లోనే ఆర్థిక శక్తిని పెట్టుబడి పెట్టడానికి వాళ్ళైతే మీకు ఎంకరేజ్ చేయడానికి అయితే ఈ పథకం ఉద్దేశం అని చెప్పచ్చు. సో దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించే ఉద్దేశంతో మోదీ గారు మరో మరో పథకాన్ని అయితే తీసుకొని రాబోతున్నారని చెప్పచ్చు. సో ఈ జనవరి నుంచి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క మహిళలకైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో కాకపోతే టర్మ్స్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ అయితే అర్హులు అని చెప్పచ్చు. సో దేశవ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ ప్రారంభం కానుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అయితే చేపట్టారు అన్నట్టు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే ఏం లేదండి, మీకు లోకల్గా మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది ఉంటుంది కదా, సో అది, అలాగే ఆధార్ కార్డులో మీ ఫేస్, అంటే ఫేస్ క్యాప్చర్, అలాగే అన్నీ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసి ఉండాలన్నట్టు. సో 2024 అనేది అప్డేట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ముందుగా మీ అప్లికేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో దాని మీద లింక్ మీద క్లిక్ చేసుడుతోటి పీడిఎఫ్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫ్రీ సప్లయింగ్ ఆఫ్ స్వింగ్ మిషన్ అని ఉంది కదా. సో నేమ్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ అయితే మీ పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సో అది ఎంటర్ చేయండి. సో మేల్ ఆ ఫీమేల్ అనే ఫీమేల్ వాళ్ళకే కాబట్టి ఫీమేల్ అని ఎంటర్ చేసేయండి. సో అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నట్టు. పూరు లేదా వీడియో అంటే వితంతువులు, హ్యాండిక్యాపర్, అలాగే డిజర్ట్ వైఫ్, సో యాన్యువల్ ఇన్కము, దాని తర్వాత మీరు ఏదైతే ఉందో సో ఇక్కడైతే స్విచ్చింగ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్, అలాగే అప్లికెంట్ సంతకం అనేది ఉండాలన్నట్టు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు. డూ సబ్స్క్రైబ్.